మరి నిన్న సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగళూరు గ్రామంలో తన వ్యవసాయ పొలంలో కంచె పనులు చేసుకుంటుండగా మరి 7 మంది వెంకట మురళీకృష్ణ సినీ నిర్మాత వారి అనుచరులతో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జోగిపేట పల్లె సంజయ్పై దాడి చేసి వారి కుమారుడు క్రాంతిపై అదేవిధంగా వారి తమ్ముడు బాలయ్యపై వారి కళ్ళలో కారం చల్లి దాడి చేసి మరి అదేవిధంగా పల్లె సంజయ్ను గత కొన్ని సంవత్సరాల నుండి రకరకాలుగా ఇబ్బందులు గురిపెడుతున్న మురళీకృష్ణ తనను హత్య చేయాలనే ప్రయత్నంలో భాగంగా పల్లె సంజయ్ వారి నుండి తప్పించుకోగా మరి వారి తమ్ముడు బాలయ్యను కళ్ళలో కారం పడి కొట్టి వారిని దాడి చేసి వారిని గాయపరిచారు. అదేవిధంగా వారి కుమారుడైనటువంటి సంజీవయ్య కుమారుడైనటువంటి క్రాంతిని మరి కాళ్ళు చేతులను కట్టేసి కళ్ళకు గుంతలు కట్టి వారిని కూడా కత్తులతో దాడులు చేస్తూ వారిని చిత్రహింసలు చేస్తూ వారిని సింగూరు డ్యాంలో పాడేయాలని చెప్పేసి చూసినటువంటి మురళీకృష్ణ అనుచరులపై 7 మందిపై తక్షణమే హత్యాయత్నం కేసును నమోదు చేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి వారిపై వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారి చుట్టూ ఉన్న భూములకు సంబంధించినటువంటి ఎవరైతే మురళీకృష్ణకు పక్కకు ఎవరైతే పొలం ఉందో ఆ పొలం రైతులు కూడా ఈ భూములని నాకే అమ్మాలి, లేదంటే మేము చంపేస్తా, మేము మీ ఎంత చూస్తా అని చెప్పేసి గతంలో కూడా ఎన్నోసార్లు భయంభ్రాంతులకు గురి చేసి దాడి చేసినా కూడా ఇప్పటి వరకు పోలీసులు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇదే విధంగా దాడి చేసిన పల్లె సంజయ్ కుటుంబ సభ్యులపై దాడి చేసిన మురళీకృష్ణ అనుచరులపై తక్షణమే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, వారిని అరెస్టు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని సందర్భంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.